వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. చెప్పుకోవచ్చా ఇప్పుడు మోస్ట్ అంటే మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తుల్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి, రెండు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మూడు జక్కంపూడి గణేష్ అని చెప్పుకోవచ్చు. అన్నా ఫస్ట్ థింగ్ జగన్మోహన్ రెడ్డి మా లీడర్, ఆయనతో ఈరోజు కంపేర్ చేసుకోకూడదు. ఓకే. సెకండ్ మీరన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే వ్యక్తిగతంగా నాకు చాలా చాలా ఇష్టం. ఓకే. అతని మెంటాలిటీ వేరు, అతను గురించి ఇంకెలాగో మీరు అడిగారు కాబట్టి ఇంకా లాగ్ అవుతుందో చెప్తున్నాను. లాస్ట్ 5 సంవత్సరాలలో ఎదగనీయలేదు, సిద్ధార్థ రెడ్డి కోసం మీరు ఎందాంచి రియల్ ఎస్టేట్ అని చెప్తున్నారు కదా. మొన్న హైదరాబాద్లో ఒక చిన్న విషయంలో మేము కలవాల్సి వచ్చింది. కలవాల్సి వస్తే అవతల వాడు ఆ సైట్కి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి అడ్వాన్స్ మార్కెటింగ్ చేసుకుంటామని వచ్చారు. సిద్ధార్థ రెడ్డి మీద నా మీద ఉన్నటువంటి ఇష్టంతో మా రాజమండ్రి ఆయన ఇక్కడ వెంచర్ వేశాడు. మా ఇద్దరి మీద ఉన్నటువంటి ఇష్టంతో మీరు ఎటువంటి అడ్వాన్స్ ఇవ్వకుండా చేసుకోండి అని చెప్పి మీ ఇద్దరిని నేను ఎంకరేజ్ చేస్తానని చెప్పి అన్నాడు. ఓకే. సిద్ధార్థ రెడ్డి నేను వెళ్ళి సైట్ చూసాం, మార్కెటింగ్ స్టార్ట్ చేద్దామన్నా అని అడిగాను. అడిగితే ఒక రోజంతా దాని మీద మనోడు వర్కౌట్ చేసి, అన్నా మనకి తెలిసి తెలియక ఏదైనా ఇబ్బంది పడ్డామనుకో మనల్ని నమ్మి ఇచ్చినోడు ఇబ్బంది పడిపోతాడు, మనల్ని అభిమానించి ఆయన మన వల్ల ఏదైనా జరగని నష్టం అయినా జరిగితే నేను తట్టుకోలేనన్నా వదిలేద్దామని అన్నాడు. ఓకే. అసలు నిజంగా ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే వెంటనే అవకాశాన్ని వాడుకుంటారు. తను అసలు స్వార్థం లేకుండా చెప్పాడు. అది సిద్ధార్థ రెడ్డి అంటే. తన హార్ట్ వేరన్నా, అదే మనిషే వేరే. ఇంకా మాట దురుసుగానే మనిషి చాలా స్వచ్ఛమైన చాలా మంచివాడు. ఇంకా అసలు స్నేహానికి ప్రాణం పెట్టేటువంటి మనిషి. మీ ఇద్దరం సరదా కూర్చున్నప్పుడు కూడా అన్ని ఓపెన్ గా మాట్లాడుకుంటాం. నెక్స్ట్ ఇద్దరు అసెంబ్లీలో అడుగు పెట్టాలి. జక్కంపూడి గణేష్ అనే నేను, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే నేను. డెఫినెట్ గా చెప్పాలేనంటేనా, నాకు నేను ఎవరైనా కావాల్సిన వాళ్ళ దగ్గర తగ్గించుకోవడం నేనేం మొహమాట పడినా సిగ్గుపడినా. సిద్ధార్థ రెడ్డి అన్నవాడు ఈరోజు 2 రాష్ట్రాల్లో చాలా క్రేజ్ ఉన్నవాడు. సిద్ధార్థ రెడ్డి ఒక రకంగా నాకు ఇన్స్పిరేషన్ తప్ప నేను సిద్ధార్థ రెడ్డితో కూడా కంపేర్ చేసుకోను. సిద్ధార్థ రెడ్డి ఖచ్చితంగా నాకన్నా చాలా ఎక్కువ క్రేజ్ ఉన్నవాడు, చాలా ఫాలోయింగ్ ఉన్నవాడు. నేను ఎప్పుడూ రాజమండ్రి, రాజనగరం, రాజమండ్రి రూరల్ ఈ 3 నియోజకవర్గాల్లో నాతో ఉన్న స్నేహితులతోని, మా వైసీపీ పార్టీ వాళ్ళతోని సరదాగా గడిచిపోద్ది నాకు రోజులు. అంతే. నేను ఎక్కడో చుట్టాలు వాళ్ళు ఉన్నారన్నా సరే ఎక్కడికి వెళ్ళినా, ఇక్కడ నేను చదువుకున్న స్నేహితులు చాలామంది ఉన్నారు, వాళ్ళని కలవడం కోసం హైదరాబాద్ వస్తుంటాను అంతే. ఇంకా అసలు వేరేదంటూ ఎప్పుడు ఉండదు నాకు. పోనీ మీ పార్టీలో చాలా మంది ఒప్పుకోరు, 2 రాష్ట్రాల్లో బాగా క్రేజ్ ఉంది సిద్ధార్థ రెడ్డికి అంటే, చాలా జెలస్ గా ఫీల్ అవుతుంటారు. ఒప్పుకోవడంలో తప్పే ఉందన్న. అదే మీరు ఏజ్ గ్రూప్ సేమ్ కాబట్టి ఈజీగా ఒప్పుకుంటారు కదా, యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ క్రేజ్ నాకన్నా కూడా వయసులో సిద్ధార్థ చిన్నోడు అనుకుంటా, చాలా చిన్నాడు. మరి ఎంతమందిని ప్రభావితం చేశాడంటే అతనికి ఎన్నో ఆలోచనలు ఉంటే, బయట కూడా ఒక టాక్ ఉంటుంది కదా, మేబీ ఇంత టాలెంట్ ఉండబట్టే వైసీపీలో ఇతను తొక్కేశారు, లేకపోతే ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి కదా ఆయన, ఒక శాప్ చైర్మన్ ఇచ్చి కూర్చోబెట్టారు. నందికొట్కూరు అది రిజర్వ్డ్. అతనికి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా పోటీ చేస్తాడు, అతను గెలుస్తాడు, అందులో సందేహం ఏం లేదు. అతను అలా అనుకుంటే వైసీపీ పార్టీ అతి చిన్న వయసులో సిద్ధార్థ రెడ్డిని ఎక్కువ ఎంకరేజ్ చేసిందని అనుకోవచ్చు కదా. రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చారు, యువజన విభాగంకి శాప్ చైర్మన్ ఇచ్చారు, చిన్న పదవులు అన్నీ ఇచ్చారు ఏంటి, పెద్ద పదవులే కదా ఇచ్చారు. అది అతనికి కూడా ఆ కృతజ్ఞత ఉంది కాబట్టి కదా ఈ రోజున ఎలా గట్టిగా నిలబడ్డాడు. ఇంకా జగన్ ఇప్పుడు మంచి ప్లేస్ ఇచ్చారనుకుంటా ఆయన పక్కన. మొన్న యువజన కమిటీ మీటింగ్ లో కూడా ఆయన కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్నా, వర్కింగ్ ప్రెసిడెంట్. అట్ ది సేమ్ టైం బాగా హైప్ చేసి మాట్లాడారనుకుంటా ఈసారి. సహజంగా జగన్ గారికి మనసులో ఉంటుంది కదన్నా, మేమన్నా సిద్ధార్థ్ అన్న అందరికీ మనసులో ఆయనకి మా మీద ఒక ప్రత్యేకమైన అభిమానం, ఇష్టం. అంటే మమ్మల్ని తమ్ముళ్ళ భావిస్తారు కదా ఆయన కూడా. ఓకే. కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ కదా, ఆ టైంలో అన్నదానికి రియలైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అలా ఫీల్ అయిన సందర్భాలు పొలిటికల్ లైఫ్లో, పొలిటికల్ ఫ్యామిలీస్ మధ్య వచ్చిన వైరంలో కొంచెం ఆగుంటే, ఆవేశపడకుండా మాట్లాడుంటే బాగుండు, ఈ సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ ఇన్ మై లైఫ్, బయట కూడా అనుకుంటున్నారు దీని గురించి అని మీ చెవిని పడి మీరు చాలా ఉంటాయన్నా డెఫినెట్గా. ఎనీ వన్ ఇన్సిడెంట్ ఇది జరిగి ఉండకూడదు కదా అనుకున్న సిచ్యువేషన్ అంటే ఏమని చెప్తారు? అంటే నేను మాట్లాడింది అంటారు జరిగి ఉండకూడదు కదా అనుకున్నదైతే ఒక లైఫ్లో మర్చిపోలేని సంఘటన ఒకటి ఉంది. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నాకు మా పార్టీ వాళ్ళే స్టార్ట్ చేస్తారు బూస్టింగ్. మరి అయినా తప్పదంటే చెప్పేస్తాను. చెప్పండి, ఏం కాదు. గణేష్ అంటేనే ఇప్పుడంటే అన్న బాగా బాధ అనిపించింది. రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర యావత్ ఆంధ్ర రాష్ట్రంలో, అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎత్తు అయితే,
మా రాజమండ్రిలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఒక ఎత్తు. ఓకే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని వీళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి విధానం కానీ, జన సమీకరణ కానీ, వీరు చూపించినటువంటి డేరింగ్, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఉపయోగపడాయి. రాజశేఖర రెడ్డి గారి టీంలో ఎవరినైనా చెప్తారు అన్నమాట. అందుకే రాజశేఖర రెడ్డి గారికి కూడా నాన్నగారన్నా అరుణ్ కుమార్ గారన్నా విపరీతమైన ఇష్టం. ఓకే. ఆ తరువాత జగనన్న పాదయాత్ర ఏదైతే చేశాడో అందులో ఈ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కోసం మేము చేసినటువంటి సన్నాహాలు, డెకరేషన్ కానివ్వండి, జన సమీకరణలు కానివ్వండి, మేము పడ్డ కష్టం కానివ్వండి, ఒక 4 రోజులు మాకైతే ఎవరికి నిద్ర లేదన్న. అంటే జన సమీకరణ అన్నది కొన్ని జగన్ గారిని చూసి జనం ఆటోమేటిక్గా వస్తారు, అది వేరే విషయం. మేము పడ్డ కష్టానికి ఆ రోజు 4 రోజుల నుంచి సరిగ్గా రెస్ట్ లేకపోయేటప్పటికి జగనన్న పాపం రాజాని వచ్చి నడవమని చెప్పి అడిగాడు. పక్కన రాజా అని చెప్పాడు. చెప్తే పాపం రాజా వ్యారికోస్ వెయిన్స్ ఇబ్బంది వచ్చి అతను ఇంకా లెగలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయి ఊరి దగ్గర ఆగిపోయాడు. అప్పుడు ఏమైందంటే, అంత చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో ఆ రోజు నాన్న చేసినటువంటి పాదయాత్ర కోసం ఏమన్నా మాట్లాడతారేమో అని ఎదురు చూశాను నేను. సరే, ఎక్కడికి వెళ్ళినా సెకండ్ జనరేషన్ అంతా ఆయనతోనే ఉంటారు కాబట్టి జగన్ గారితో, మా ఒక్క కాన్స్టిట్యున్సీ కాదు, ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా సెకండ్ జనరేషన్ వాళ్ళతోనే ఉంటారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారితో తిరిగిన ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులు, వాళ్ళ తమ్ముడు, కొడుకో ఎవరో ఒకరు నెక్స్ట్ వారసత్వం కూడా ఇంత తిరుగుతారు కాబట్టి అన్ని చోట్ల అందరి నాయకుల కోసం మాట్లాడలేడు పాపం. అది నేను ఎంతో కొంత ఒప్పుకుంటాను. కానీ ఏమైందంటే, ఎవరు రాసిచ్చారో తెలియదన్నా, వడ్డీ వీరభద్రరావు గారి కోసం రాసిచ్చారు. ఆ రోజు మాత్రం నేను చాలా బాధపడ్డాను. నేను బాధపడ్డాను, నాతో పాటు వచ్చినటువంటి వేలాది మంది జక్కంపూడి అభిమానులు అందరూ చాలా బాధపడ్డారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కోసం మాట్లాడకపోయినా పోనీ ఎంతో కొంత మనం డైజెస్ట్ చేసుకుందాం. మరి రామ్మోహన్ రావు గారి ప్రత్యర్థి వడ్డీ వీరభద్రరావు గారు, ఆయనతో జీవితకాలం పోరాడాడు, ఆయన మీద 2 ఎలక్షన్లకు వెళ్ళాడు, 3 ఎలక్షన్లు అన్న ఆయన మీద. అలాంటి వడ్డీ వీరభద్రరావు గారు కోసం జగన్ గారు ఇంత చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో మాట్లాడేది ఏంటని చెప్పి ఆ రోజు మేము అందరం బాధపడ్డాం. ఓకే. సో అదొకటి ఎప్పుడు అనిపిస్తుంటుంది. అది చాలా బాగా బాధాకరమైనటువంటి విషయం, కానీ ఇంకా అంతకు మించి పెద్ద. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.